హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు షైనాస్ కుకింగ్స్ అండి. ఈరోజు మా అమ్మగారు దొండకాయ హుర్మా కర్రీ అయితే చేస్తున్నారనమాట. మనం ఆలు హుర్మా, పన్నీర్ హుర్మా ఇలా ఎన్నో విధాలుగా అయితే చేసాము దొండకాయతో. అలాగే మనం గుత్తొంకాయ కూడా ఈ విధంగా ఈ ప్రాసెస్లో కూడా చేయవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా అమ్మగారు అన్ని కొబ్బరి కానివ్వండి, పల్లీలు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని వేయించుకొని పెట్టుకున్నారు. అలాగే ఆనియన్స్ అయితే 2-3 కట్ చేసేసుకొని ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం ఫ్రై చేసుకొని మనం ఇదంతా కూడా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇంతవరకు ఈ ప్రాసెస్ ఇట్లా కొంచెం మగ్గనిచ్చి సైడ్లో తీసేసుకోవాలి. ఆ తర్వాత మనము మిక్సీ జార్ తీసుకొని అవి పల్లీలు కొంచెం పొట్టు తీసుకొని అలా కూడా వేసేసుకోవచ్చు. పొట్టు తీసేసుకొని అవి గరం మసాలా పౌడర్స్, ధనియా పౌడర్ కానివ్వండి, ఇవన్నీ కూడా పౌడర్స్ వేసేసి అండ్ అలాగే ఇలా ప్రాసెస్ అనమాట. చింతపండు నానబెట్టుకోవాలి. మనకి ఆ దొండకాయలకి సరిపడా అనమాట. 1/2 కిలో తీసుకున్నారు అమ్మగారు దొండకాయలు. సో ఇలాగా ఆ పల్లీలు, కొబ్బరి ఏదైతే ఉందో, చింతపండు, అందులోనే ఆనియన్స్ కూడా వేసుకోవాలన్నమాట. మొత్తం కూడా మిక్సీ జార్లోనే వేసేసుకోవాలి ఈ విధంగా. అలాగే కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను అండ్ అలాగే సరిపడా ఉప్పు అనమాట. అదే గ్రేవీలో ఉప్పు మనం సరిపడా వేసేసుకోవాలి. మన క్వాంటిటీకి సరిపడా టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, అలాగే సరిపడా కారం కూడా ఇవన్నీ కూడా వేసేసుకొని గ్రేవీ అయితే చేసేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం లాస్ట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే కొంచెం లూజ్గా తిరుగుతుంది కాబట్టి టైట్గా లేకుండా అన్నీ బాగా మిక్స్ అయిపోతాయి. ఇదిగోండి ఈ విధంగా అయితే చేసేసుకోవాలి. ఇంకొకసారి మా మిక్సీ జార్ని తిప్పేసుకుంటే కనుక ఇంకా చాలా గ్రేవీ అనేది బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే తయారైపోయింది. మనం ఈ మసాలా గ్రేవీ మొత్తం కూడా సైడ్లో పెట్టేసుకొని ఒక బాండీ తీసేసుకొని కొంచెం ఆయిల్, తాలింపు గింజలు కొంచెం వేగాక ఇప్పుడు పసుపు కూడా వేసేసుకోవాలి. మనం ఏదైతే దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నామో ఇది ఆ బాండీలో వేసేసుకొని మనం మగ్గనిచ్చుకోవాలన్నమాట. బాగా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. మధ్యలోకి అలాగే 2 సైడ్స్ కట్ చేస్తే ఈ విధంగా అయితే వచ్చేస్తాయి. అలాగే కొంచెం ఉప్పు అందులో వేసేసుకొని బాగా మనం మిక్స్ అయితే చేసేసుకోవాలి. ఇవి స్పూన్తో కలిపితే ఏమంటారు, కట్ అయిపోతాయి కనుక. అదిగోండి మా అమ్మగారు చూడండి ఇలా చేస్తున్నారు. నాకు అసలు అలా చేయడం రాదు. ఇదిగోండి ఈ విధంగా బాగా మగ్గిపోవాలన్నమాట. మగ్గితే కనుక మనకి పచ్చి స్మెల్ అనేది రాదు. ఇదిగోండి కుక్కర్ అయితే పెట్టేశారు మూత. ఇంకో బాండి తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని అది మనం మిశ్రమం అంతా కూడా రెడీ చేసుకున్నాం కదా, అదంతా కూడా ఆయిల్లో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ అయితే మిక్సీ జార్లో వేసేసుకొని పోసుకుంటే మొత్తం క్లియర్గా వచ్చేస్తుంది మనకి. అలాగనమాట. కొంచెం గ్రేవీ కూడా లూజ్గా బాగుంటుంది. ఈ విధంగా బాగా ఉడికిపోవాలన్నమాట. ఇలాగా చూసారు కదా, స్మెల్ అయితే సూపర్ వస్తుంది. అసలు నాకైతే చాలా నచ్చిందండి. మస్తు తిన్నా. నాకైతే మా అమ్మగారి వంటలు ప్రతిదీ నాకైతే చాలా ఇష్టం. అసలు అడిగి మరీ చేయించుకుంటూ ఉంటాను. ఇదిగోండి చూసారు కదా, దొండకాయలు అయితే బాగా మగ్గిపోయాయి. ఈ విధంగా అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ గ్రేవీలో ఈ మగ్గిన దొండకాయలు వేసేసుకోవడమే, అంతే సింపుల్. ఇప్పుడు బాగా బాగా కలిపేసుకొని ఇంకా 10 మినిట్స్ అలాగా కనుక మనము మగ్గనిస్తే ఈ విధంగా సూపర్ టేస్టీగా దొండకాయ కుర్మా కర్రీ అయితే రెడీ అవుతుందండి. నాకైతే భలే నచ్చింది. నోరు ఊరుతుంది కదా మీరు కూడా ఇలాగ ట్రై చేసుకోండి. ఎలా ఉందో చెప్పండి. మా అమ్మగారి దొండకాయ కర్రీ నచ్చితే కనుక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకో